వేదికతో కూడిన ఈ సభకు ముందుగా హృదయపూర్వక నమస్సులు. అలాగే ఈనాటి సన్మాన గ్రహీత మీ అందరికీ హెడ్ మాస్టర్ కానీ మాకు కజిన్ అయినా నేను రిటైర్మెంట్ అవుతున్నాను, మీరు రావాలంటే కొద్దిగా షాక్ అయ్యాను నేను కూడా. అంటే ఇంకా చాలా సర్వీస్ ఉందేమో అనుకున్నాను. తర్వాత ఇప్పటి వరకు ఆయన గురించి వక్తలు చెప్పిన మాటలు వింటే ప్రైమ్ మినిస్టర్ గారుగా పివి నరసింహరావు గారు చెప్పిన మాట గుర్తుకొస్తుంది. దేశానికి నేను ప్రధాని కావచ్చు, కానీ వంగరకు నేను ముద్దు పెట్టాడు అంటాడు పివి నరసింహరావు గారు. అట్లాగా మా కజిన్ అని నేను చూశాను తప్ప దేశానికి ప్రధాని లాంటి ఒక హెడ్ మాస్టర్గా ఆయన చేసిన అచీవ్మెంట్స్ అన్నీ కూడా మీ ద్వారా ఏంటంటే ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఇకపోతే ఇప్పటి వరకు అందరూ సమస్యలు చెప్పారు, కానీ నేను సమస్యలు చెప్పను, పరిష్కారం చెప్తాను. ఎందుకంటే నేను అధ్యాపకుడిని కాదు, కానీ 40 సంవత్సరాలుగా అధ్యాపకులతో తిరుగుతున్నాను కాబట్టి అగరత్తుల షాప్కి వెళ్ళి అగరత్తులు కొనకపోయినా అగరత్తుల స్మెల్ పడుతుంది కాబట్టి నేను కూడా ఒక అధ్యాపకుడిగా భావిస్తున్నాను. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే అధ్యాపకుడు లేదంటే హెడ్ మాస్టర్ లేదంటే టీచర్ ఇవన్నీ కూడా అది వృత్తిగా భావిస్తే సమస్యలు ఉంటాయి, అది ఒక ఆర్ట్గా భావిస్తే పరిష్కారం దొరుకుతాయి. ఈరోజు తమిళనాడులో అలాగా, కేరళలో అలాగా, లేకపోతే ఇప్పుడు మనకి ఇలాగా చాలామంది చెప్పారు తప్ప అవన్నీ కూడా అంటే కేవలం ఒక వృత్తిగా తీసుకున్నారు కాబట్టి అక్కడ సమస్యలు కనిపిస్తుంటాయి. ఇది చేయాలి, అది చేయాలి. అదే ఒక ఆర్ట్గా తీసుకుంటే అక్కడ పరిష్కారాలు దొరుకుతాయి. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ పుడమిపై ఇద్దరు ఉంటారు. అది ఎవరంటే ముఖేష్ అంబానీ 27 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నా నేను కట్టుకున్నానని చెప్పలేడు. ఆ దారంటే వెళ్ళే తాపీ మేస్త్రి చెప్తాడు ఆ బిల్డింగ్ నేను కట్టాను రా అంటాడు. అలాగే ఒక రాష్ట్రపతి అయినా ఒక ప్రధానమంత్రి అయినా వాడు చెప్పుకోలేడు, వాడు నా స్టూడెంట్ అని చెప్పుకునే సత్తా ఎవరికి ఉంటుందంటే ఒక అధ్యాపకుడికి ఉంటుంది. సో భవనాలను నిర్మాణం చేసే ఆ మేస్త్రి ఎలా అంటాడో సమాజాన్ని రూపుదిద్దే మేస్త్రులు ఎవరంటే అధ్యాపకులు. ఈ అధ్యాపకులు ఏంటంటే ఎప్పుడు బ్యాడ్ వర్కర్ ఫైట్స్ విత్ ద టూల్స్ అంటుంటారు. పని తెలియని వాడికి పరికరాలు లేవని చెప్పి ఇబ్బంది పడుతుంటాడు, పని తెలిసిన వాడు ఏ పరికరం ఉన్నా సరే పనిచేస్తుంటుంటాడు. సో మ్యాషన్గా మనకి పరిష్కారాలు మనకు కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఎక్కడ ఏదున్నా సరే దాని పరిష్కారానికి అనుకుని చూపించే వాళ్ళే అసలైన అధ్యాపకుడు. ఈ రోజుకి నేను సగర్వంగా చెప్తున్నాను, మీరెవరన్నా ఉంటే ఒకసారి విశాఖపట్నం వెళ్ళినప్పుడు చూడండి, ఆయన సజీవమూర్తి పప్పు హనుమంతరావు గారు చెప్పి 86 years old టీచర్ అయినా ఆయన టెక్కల్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా చూస్తున్నప్పుడు అమెరికాలో ఉండే పిల్లలు కూడా ఇప్పటి వరకు చెప్తున్న కార్పొరేట్ అన్నట్లుంటే ఇట్లాంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్లో జాయిన్ చేయకుండా అమెరికాలో ఉండే వాళ్ళ పిల్లలందరినీ కూడా టెక్కల్ హై స్కూల్లోనే చదివించుకుని వెళ్ళారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దట్ పప్పు హనుమంతరావు గారు. సో అది ఒక ఆర్థికంగా తీసుకున్నాడు కాబట్టి అయినా అక్కడ సమస్య కనపడలేదు, పరిష్కారమే కనపడింది. ఆయన మొత్తం సర్వీస్లో ఆయన పెట్టిన ఉద్యోగానికి ఆయన పెట్టిన లీవ్ ఎంత అంటే 1.5 day, రోజున్నర లీవ్ ఎందుకు పెట్టాడు అంటే ఆయన పాలకొండలో ఆయన హెడ్ మాస్టర్గా పనిచేస్తుండగా మధ్యాహ్నం కవర్ వచ్చింది, ఆ 8లో 9వ తరగతి చదువుతున్న తన కుర్రవాడు చనిపోయాడని చెప్పి. సో మధ్యాహ్నం లీవ్ పెట్టి వెళ్తే సాయంత్రానికి డెడ్ బాడీ కలిసి కనిపించింది. మర్నాడు క్రిమేషన్ ఇదంతా అయిపోయింది. రెండో రోజున ఏంటంటే ఆయన స్కూల్కి వెళ్ళిపోతుంటే భార్య తిట్టిందట, వెళ్ళిపోతున్నావు, కుర్రవాడు చనిపోయాడు కదా అంటే, పోయిన కుర్రవాడు వస్తాడంటే నేను లీవ్ పెట్టుంటాను, కానీ పోయిన కుర్రవాడు రాడు, కానీ నేను వెళ్ళకపోతే 40 మంది విద్యార్థులు పోతారు కాబట్టి నేను స్కూల్కి వెళ్తానని చెప్పి ఆ 1.5 day ఏంటంటే తను క్లాస్కి వెళ్ళాడు. సో అట్లాంటి అధ్యాపకులు ఉంటే మనకి పరిష్కారాలు ఉంటాయి, లేకపోతే సమస్యలే ఉంటాయి. నా మాటలు కాస్త ఇబ్బంది కలిగిస్తే క్షమించండి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇలాగైపోయింది అలాగైపోయింది అని వేదిక మీద మాట్లాడడానికి బాగానే ఉంటుంది తప్ప పరిష్కారాలు తీసుకుంటే ఈరోజు మనకేంటంటే అన్ని సుగంధాలే కనిపిస్తాయి తప్ప ముళ్ళు అనేది ఎప్పుడు కనపడవు. సో మా కజిన్కి ఏంటంటే ఆయురారోగ్యాలను కానీ ఆ సుగంధాల మట్టికి ఏంటంటే మీరు వెదజల్లుతూనే ఉండండి, ఆ విద్యా సుగంధాలు, ఆ వెదజల్లి మరింత మందిని ఉత్తేజం తీసుకురావాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను.